ఈ రోజు నువ్వు చేస్తున్న భక్తి బ్యాంకులో చేసిన డిపాజిట్ కంటే కూడా గొప్పది. గుర్తుపెట్టుకో, భక్తి ఎప్పుడు కాపాడుతుందో నీకు కూడా తెలియదు, అవసరానికి అలా కాపాడుతుంది అంతే. అర్థమైందా? దాచిన ధనము అన్నాడు, దాచిన ధనం అన్నాడు దాన్ని. పరలోక రాజ్యము దాచబడిన ధనమును పోలి ఉన్నది. నీ భక్తి దాచబడిన ధనాన్ని పోలి ఉంటే అది ఎప్పుడు నీకు ఎలా ఉపయోగపడుతుందో నీకు కూడా తెలియదు. సరిగ్గా అంతా అయిపోయింది అనుకున్నప్పుడు నిధి దొరికింది అనుకోండి, ఎలా ఉంటది కదా? నీ భక్తి కూడా అలాంటి పరిస్థితుల్లో నీకు ఉపయోగపడుతుంది. అందుకే భక్తిగా ఉండడం మూర్ఖత్వం కాదు, భక్తిగా ఉండడమే వివేక లక్షణం, జ్ఞాన సముపార్జనకు మూలం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం. కాబట్టి నువ్వు ఎంత భక్తిగా ఉంటావో అది నీకు అవసాన పరిస్థితుల్లో, ఇబ్బందికర పరిస్థితుల్లో టక్మని ఉపయోగపడుతుంది నీకు. అది ఇక్కడ భక్తిని కాపాడుకోండి, యథార్థతను కాపాడుకోండి, నీతిని కాపాడుకోండి.